కళ వచ్చేది దేవుని ద్వారానే. కళ రావటానికి నీ మనసులో ఉండే ఆలోచనలు, నీ ఆలోచనలను బట్టి దేవుడు జరగబోయేటువంటి విషయాలను, జరిగిన విషయాలను, జరుగుతున్న విషయాలను నీకు తెలియజేయటానికి కళలను ఒక మాధ్యముగా వాడుకుంటారు. కాబట్టి ఏ కళ వచ్చినా సరే అది దేవుని ద్వారానే వచ్చింది. అయితే మీకు ఇంకొక అనుమానం రావచ్చు, చాలా కళలు చెడ్డ కళలు వస్తాయి, భయంకరమైన కళలు వస్తాయి. చాలా మనము సమాజానికి వ్యతిరేకమైన పనులు చేస్తూ కళలు వస్తాయి. ఎవరు మనల్ని మెచ్చుకునే విధంగా ఉండవు ఆ కళలు. అలాగే మనకు కూడా కొన్నిసార్లు విపరీతమైన భయం వచ్చేస్తుంది. మరి ఈ కళలు ఎవరు పంపిస్తారు? ఇవి కూడా దేవుడే పంపిస్తారు. ఎందుకంటే నీ మనసులో ఉన్న రోతైన ఆలోచనలను నువ్వు తెలుసుకుంటావని, అది ఆ రోతగానే ఆ కళ చూపిస్తారు. నీలో ఉన్న కోపము, ఉద్రేకాన్ని నువ్వు తెలుసుకుని దేవునికి లోబడతావని, నీకున్న మనసులో ఉన్న కోపాన్ని, ఉద్రేకాన్ని నీకు కళగా చూపిస్తారు. నీ డిఫెక్ట్ నువ్వు తెలుసుకుంటావని దేవుడు ఈ కళలను నీకు చూపిస్తారు. అలాగే భయాన్ని కలిగించే కళలు, ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా దేవుని మీద ఆధారపడతావని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు బైబిల్ అంతా పరిశీలన చేసి మీరు ధ్యానించిన కళలు దేవుని ద్వారానే వస్తాయి. ఏ కళ వచ్చినా సరే దేవుని ద్వారానే వస్తుంది. ఇది మంచి కళ, ఇది చెడ్డ కళ అని నీ జ్ఞానంతో నువ్వు అనుకుంటున్నావు. అని దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ కళ ద్వారా నిన్ను మార్చాలి, నీతో మాట్లాడాలి, నిన్ను దర్శించాలి, నీలో ఉన్న లోపములన్నీ తీసివేసి ఆయన మహిమ కొరకు నిన్ను వాడుకోవాలి. అందుకని ప్రభు కళలను ఇస్తారని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గ్రహించవలసిన వరమై ఉన్నాం.